అసలు తను వచ్చిందా గుడికి? ప్రాబబ్లీ ఇంకో 10 minutesలో దిగచ్చేమో. రే రే హే హాయ్. 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 మీరేంటి ఇక్కడ? నాష్విల్ వస్తే కనీసం కాల్ కూడా చేయలేదు. మేము కాల్ చేయం, డైరెక్ట్గా కలుస్తాం. గణేష్ నువ్వేంట్రా ఇక్కడ? ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? లేదు, అప్పు వచ్చింది లైఫ్లోకి. Huh? నౌ వీఆర్ టుగెదర్ గెటింగ్ ఎంగేజ్డ్ ఇన్ 3 weeks. నువ్వు చెప్పలేదా వాళ్ళకి? వాళ్ళకి చెప్పకుండా ఉంటానా? ఈ వీకెండే కాల్ చేసి చెప్దాం అనుకున్నా. లంచ్కి ఎక్కడన్నా కలుద్దామా? ఇక్కడ చిట్టీస్ బిర్యానీ అని చాలా ఫేమస్. ఆయన ఇంట్లోనే ఉంటున్నాం. రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బిర్యానీయే తింటున్నాం. ఇంకెక్కడైనా, ఇంకెప్పుడైనా, ఇంకేదైనా తిందాం, బిర్యానీ కాకుండా. సంతోష్ ఏంటి చాలా సైలెంట్గా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడట్లేదు. వీడికి నైట్ బిర్యానీలో కొంచెం మసాలా ఎక్కువైంది. హే, యూ హ్యావ్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తెలుసు కదా నేను ఏదైనా హానెస్ట్గా చెప్పిస్తాను. థ్యాంక్ యూ, యూ హ్యావ్ వెరీ బ్యాడ్ స్మైల్. నేనే ఏదైనా హానెస్ట్గా చెప్పేస్తాను. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. పదరా. బాయ్. చూస్తుంటే సంతోష్కి నీ మీద ఫీలింగ్స్ ఉన్నట్లున్నాయి. సీరియస్ అవ్వకు. తెలుసు కదా నేను ఏదైనా హానెస్ట్గా చెప్పేస్తాను. యా, నీకంటే ముందు తను ప్రపోజ్ చేస్తుంటే ఓకే చెప్పేసేదాన్ని. నేను కూడా ఏదైనా ఆనెస్ట్గా చెప్పేస్తా. అరే సుంటా, ఉన్నావా పోయావా? తీరా తలుపు. ఎన్నిసార్లు కొట్టాలరా? తీరా తలుపు. నేను తీయనురా, నాకు చాలా బాధగా ఉంది. నాకు చాలా చిరాగ్గా ఉందిరా. పక్క బాత్రూమ్ రిపేర్లో ఉంది, ఉన్న ఒక్క బాటిల్ కూడా నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకోసారి అడుగుతా, తీయకపోయావో? తీయకపోతే ఏం చేస్తావురా పుచ్చిపోయిన వంకాయగా? బాధలో ఉంటే బాటిల్ కావాలా అని అడగాలి కానీ బెదిరిస్తావురా దరిద్రుడా. ఈ బాత్రూమ్ బయట నుంచి లైట్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి సార్? మమ్మే! మా సంతోష్ గారు చాలా సెన్సిటివ్. ఆనందం అందరితో పంచుకుంటాడు, కానీ బాధ వస్తే మాత్రం బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. కానీ ఎవరిని బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకుంటాడు. నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకో ప్రేమ అనే పదం మా వాడికి పెద్దగా కలిసి రాదు. వాడు దాని దగ్గరికి వెళ్ళినా అది మా వాడి దగ్గర రావడానికి ఎందుకో సిగ్గుపడుతూ ఉంటుంది. అది ముందు ముందు ఇంకేమేం చేస్తుందో మీరే చూస్తారుగా. మనసులో ఇంత బాధ పెట్టుకొని కడుపు నిండా ఎలా తినాలనిపిస్తుంది నీకు? ఆన్సర్ మీరే చెప్పారు సార్. బాధ మనసుకి, ఆకలి కడుపుకి. మనసులో ఉన్న బాధ కోపం కడుపు మీద ఎందుకు చూపించాలి సార్? అబ్బా, మరి బాధ మనసులో ఉన్నప్పుడు కళ్ళల నుంచి నీళ్ళు ఎందుకు వచ్చాయమ్మా? పూన్పుహార్ డైలాగులు చెప్ప మాకు. మరి ఏం చేయమంటారు సార్? రోజంతా బాధపడుతూ ఏడమంటారా? నాలాంటి మిస్ అయినందుకు తను బాధపడాలి సార్, నేను కాదు. ఇంత మంచి బిర్యానీ అదృష్టం ఉంటే కానీ తినలేం సార్. అలాగే అలాంటి మంచోడు దొరకాలన్నా చాలా చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఏమాట కామాట చెప్పాలి. బిర్యానీ మాత్రం చింపి ఆరేశారు సార్. మీ వైఫ్ అండ్ పిల్లలు లక్కీ సార్. వండుంటే లక్కీ, కానీ లేరు. అవునా? ఎలా పోయారు సార్? పోవడం కాదా, నా ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు అవ్వలేదు సార్? ఎనీ ఫిజికల్ ప్రాబ్లం? మెంటల్ ప్రాబ్లం. చెప్పాలంటే అమ్మాయి ప్రాబ్లం. ఇది కరెక్ట్ కాదు, నేనే ప్రాబ్లం. నా చుట్టూ ఒక లైన్ గీసుకున్నాను. ఆ లైన్ ఎవరిని దాటనివ్వను. తాగిన తర్వాత లైన్ లేదు, తొక్కలేదు. చెప్పండి సార్, తను ఎక్కడ ఉంటుందో? పక్కనే దగ్గరగా ఉంటుందని తనకు దగ్గరగా కొంచెం దూరంగా ఇల్లు ఇక్కడే తీసుకున్నా. ప్రేమ ఇది రాయడానికి కొన్ని సెకండ్లు కూడా పట్టదు, కానీ నన్ను చాలా సంవత్సరాలుగా బాధ పెడతానే ఉంది. దీన్ని మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాను, ఏడ్చాను, అరిచాను, మీకు బయటికి చెప్పలేనివి చాలా చేశాను. బేసిక్గా ప్రేమను మర్చిపోవడం అంటే గోడ మీద గట్టిగా బాలేసి కొట్టడం లాంటిది. ఎంత గట్టి కొడితే రివర్స్లో మళ్ళీ మన మీదకే వస్తుంది. వచ్చి గుండెకు తగులుతుంది, బాగా గట్టిగా తగులుద్ది, నొప్పి వస్తుంది, ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకో మందు బాటిల్ కొనుక్కొని తాగా అనిపిస్తుంది. తర్వాత ఏమైంది సార్? అసలు చిట్టి స్టోరీ ఏంటి అని ఇప్పుడు చెప్పేస్తారు. మరి రేపు ఈవినింగ్ ఇదే రెస్టారెంట్లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు చెప్తా. బిల్ ప్లీజ్. బిల్ పే చేసినందుకు అడ్వాన్స్ థ్యాంక్స్. నో ప్రాబ్లం సార్.